అందరికీ నమస్కారం. నేను మీ అనుపమ. ఈ రోజు వసంత పంచమి లేదా మదన పంచమి అనేటటువంటి రోజు, అంటే వాగ్దేవి సరస్వతి దేవి పుట్టినటువంటి రోజు వసంత పంచమి. లేదా బాసర సరస్వతి దేవి ఆలయంలో ఎవరైనా చిన్నపిల్లలు అక్షరాభ్యాసం చేసుకోవాలనుకుంటే సరిగ్గా వసంత పంచమిని ఎన్నుకుంటూ ఉంటారు. ఈ రోజుకు ముందుగా అన్ని ఏర్పాట్లు చేసుకొని సరిగ్గా వసంత పంచమి రోజే అందరూ కూడా చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం అనేది ప్రారంభిస్తూ ఉంటారు. ఇక ఈ రోజు గనక ఎవరైనా అక్షరాభ్యాసం చేస్తే వారికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా సునాయాసంగా చదువు అబ్బుతుందని, జ్ఞానము అలా అబ్బుతుందని, జ్ఞానం వస్తుందని, చాలా సునాయాసంగా మంచి చదువు పై స్థాయికి వెళ్తారని చెప్పి ఒక నానుడి ఉంది. అందుకోసమే వాగ్దేవి రోజు పుట్టినటువంటి సరస్వతి దేవి పుట్టినటువంటి రోజు వసంత పంచమి, అంటే సరిగ్గా ఈ రోజు అన్నమాట. వసంత పంచమి సరిగ్గా మాఘ శుద్ధ పంచమి రోజు ఏర్పడుతూ ఉంటుంది. ఇక దీనినే శ్రీ పంచమి లేదా మదన పంచమి అనేటటువంటి వివిధ పేర్లతోటి కూడా అలా పిలుస్తూ ఉంటారు. ఇక మాఘ శుద్ధ పంచమి సరస్వతి దేవి పుట్టినటువంటి రోజు, అమ్మవారి పుట్టినరోజు అనమాట. ఈ శ్రీ పంచమి అన్న, వసంత పంచమి అన్న, ఏ పేర్లతో పిలిచినా ఇక అన్ని అమ్మవార్ల పేర్లే కాబట్టి వసంత పంచమి అన్న, మదన పంచమి అన్న, శ్రీ పంచమి అన్న అన్ని కూడా ఈ వసంత పంచమి పర్యాయ పదాలుగా మనము గుర్తిస్తూ ఉండాలి. ఈ పండుగ యావత్ భారతదేశం మొత్తం కూడా జరుపుకుంటూ ఉంటారు. ఏ మాత్రం కొంత అవగాహన ఉన్న వారంతా కూడా ఈ పండుగను చాలా పెద్ద పండుగగా విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజు సరస్వతి దేవికి మరి పూజ చేస్తూ ఉండాలి. ఆమెను కనీసము గుర్తు చేసుకోవాలి. సరస్వతి దేవిని గుర్తు చేసుకుంటూ ఒక దీపాన్ని రోజు ఎలా అయితే వెలిగిస్తూ ఉంటామో ఆమె అమ్మవారి నామాన్ని ఒకసారి ఆమెను గుర్తు చేసుకొని, అమ్మ నాకు జ్ఞానాన్ని, మంచి వాక్చాతుర్యాన్ని, వాగ్వైభవాన్ని ప్రసాదించు అని చెప్పి ఒక్కసారి అలా అమ్మవారికి గుర్తు చేస్తూ ఉంటే చక్కగా సాఫీగా వెళ్ళిపోతూ ఉంటుంది. అజ్ఞానం అనేది మనకు వస్తూ ఉంటుంది. ఈ రతి మన్మధుల్ని కూడా పూజిస్తూ ఉంటారంట. సరిగ్గా ఇది వసంత కాలము, చలికాలం కాబట్టి అలా రతి మన్మధులకు అనుకూలమైనటువంటి కాలం అని కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి రతి మన్మధుల్ని ప్రేమను పుట్టించాలంటే మన్మధుడు ఉండాల్సిందే. ఏ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించాలంటే మన్మథ బాణం తప్పనిసరి. కాబట్టి ఈ వసంత పంచమి ప్రేమికులకు చాలా అనుకూలమైనటువంటి మాసం కాబట్టి అలా మదన పంచమిని చేసుకుంటూ ఉంటారు రతి మన్మధులకు గుర్తుగా. మరి వాళ్ళు ప్రేమికులు అయినప్పటికీ వివాహం చేసుకున్నారు కాబట్టి అలా శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మరి ఆమోదించదగినటువంటి ప్రేమికుల్ని ఆమోదించేటటువంటి ఒక పండుగ ఈ మరి రతి మన్మధుల పూజ తప్పకుండా చేస్తూ ఉంటారు. వసంత పంచమి కదా, చలికాలము, మరి ప్రేమకు అనువైనటువంటి కాలం కాబట్టి మదన పంచమి అనేటటువంటి వీరిద్దరిని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉంటారు. రతి మన్మధుల్ని పూజించి మహోత్సవం జరుపుకుంటూ ఉంటారు. కొంతమంది పూజ చేసి చాలా ఆర్భాటంగా చేస్తూ ఉంటారు. కొన్ని చోట్ల అలా చూస్తూ ఉంటాము. మరి దానాలు చేయవలెను, మీకు ఎలా వీలుగా ఉంటే అలా దానం చేస్తూ ఉండండి. దీని వలన మాధవుడు అంటే ఎవరు? శ్రీహరి లేదా వసంతుడు లేదా కలిపురుషుడు, వీళ్ళంతా కూడా సంతోషిస్తారని నానుడి. నిర్ణయాత్మక కారకుడు అయినటువంటి మరి ఈ కాలాన్ని పూజించేటటువంటి మంచి అలవాటు చేసుకోవాలి. కాలాన్ని పూజించాలి. ఈ వసంత కాలం అని ఈ ఋతువుల్ని పూజించేటటువంటి అలవాటు చేసుకుంటే ప్రతి ఋతువు కూడా మనకు చక్కటి నవ వసంతంలా ఉండాలి. అంటే జీవితము నవ వసంతంలాగా హాయిగా ఆహ్లాదంగా ఉండాలి అంటే ప్రతి ఋతువు ప్రతిరోజు అలాగే అంతే సంతోషంగా ఉండాలి అంటే అందరిని గుర్తు చేసుకుంటూ ఉండాలి, సంతోషించమని చెప్పి మరి వసంతోత్సవము అనే పేరిట మరి ఈ రోజు అలా శ్రీ పంచమి, వసంత పంచమిని అలా చేస్తూ ఉంటారు. ఒక పండగ వాతావరణంలా చేస్తూ ఉంటారు. మనకు నార్త్ సైడ్ వెళ్తే ఒకసారి మనకు ఇటు దక్షిణ భారతదేశంలో మనమంతా ఉన్నాం కదా, ఉత్తర భారతదేశం వైపు ఒకసారి గమనిస్తూ ఉంటే ఈ పండగ ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంటే ఎక్కువ ఆడంబరంగా వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి మాఘ శుద్ధ పంచమి నాడు ఎవరైతే వసంత ఋతువు ప్రారంభం అవుతుంది కదా, ఇక సరిగ్గా ఈ రోజుల్లో విష్ణువును కూడా పూజించాలి. చైత్ర శుద్ధ పంచమి నాడు ఏ విధంగా అయితే బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తూ ఉంటామో సరిగ్గా అదే విధంగా ఈ రోజు పిల్లలకు మరి బుక్కులు అంటే పుస్తకాలు ఇవ్వడం గాని, పెన్నులు ఇవ్వడం గాని, లేదా జ్ఞానానికి సంబంధించినటువంటి ఏదన్నా ఒక పనిని ప్రారంభించడం గాని, విఘ్నేశ్వర శ్లోకాన్ని చెప్పడం గాని,
తల్లిదండ్రులు చెయ్యాలి, మొదలు పెడుతూ ఉండాలి శిక్షణ, తర్వాత తండ్రి. ఇక వ్రత చూడామణిలో ఇవన్నీ కూడా పేర్కొనబడింది. బ్రాహ్మణులకు సంతర్పణ చేయాలి అనేటటువంటి విషయాన్ని ఏ విధంగా అయితే చైత్ర శుద్ధ పంచమి నాడు చేస్తూ ఉంటామో సరిగ్గా అలాగే మరి ఈ మాఘమాసం వచ్చింది, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది, దక్షిణాయనం ముగిసింది, సంక్రాంతితో దక్షిణాయనం ముగిసింది, ఉత్తరాయణం ప్రారంభం అయింది. కాబట్టి మంచి అనువైనటువంటి కాలం అన్నమాట ఈ ఉత్తరాయణం పుణ్యకాలము. అలాగే మాఘమాసం రెండు కలిసి ఉన్నాయి కదా. ఈ కాలంలో మీరు ఏ పని ప్రారంభించినా దానికి ఇక తిరుగుండదు. కాబట్టి మహావిష్ణువు అనుగ్రహం ఎక్కువగా ఉండేటువంటి కాలం కాబట్టి, వసంత ఋతువు ప్రారంభమైనటువంటి కాలం కాబట్టి మీరు ఏ కొత్త పని ప్రారంభించినా చక్కగా అది అలా సాఫీగా సజావుగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అన్న సంతర్పణ చేయాలి అనేటటువంటి విషయము వ్రత చూడామణిలో పేర్కొనబడింది. కాబట్టి పిల్లల్ని మంచిగా సరస్వతి దేవి గురించి చిన్న శ్లోకం చెప్పండి. వాళ్ళ మరి మెదడుకు చిన్న స్థాయిలో అలా చిన్న చిన్న పదాలతో చెప్పండి. నమస్తేస్తు అనేటటువంటి ఒక సరస్వతి శ్లోకం ఉంటుంది కదా, అది చెప్పించండి. వచ్చి రాని పదాలైనా సరే అలా చెప్పించండి. చెప్పించి ఒక దీపం వెలిగించి వారికి ఒక పుస్తకమో ఒక పెన్నో అలా రాసి ఏదో ఒకటి శ్రీ అనో ఓం అనో అలా మరి అలా రాయడం ప్రారంభించండి. అలా రాస్తే వాళ్ళు చక్కగా చదువుకుంటారని చెప్పి పెద్దల నానుడి అనమాట. ఇక సరస్వతి దేవిని పూజించడము ఇప్పుడు వచ్చిన ఆచారమేం కాదు, అది అనాదిగా వస్తున్నటువంటి ఆచారమే. కాబట్టి మాఘ శుద్ధ పంచమి నాడు శ్రీ పంచమి పేరిట ఆరాధిస్తూ ఉంటారు. సర్వ విద్యలకు 64 కళలు ఉన్నాయంట మనకు. చదవడం రాయడం మాత్రమే కళ కాదు, చక్కగా పాడటము, మంచిగా నాట్యం చేయడము. ఇక కొంతమంది మాట్లాడుతూ ఉంటే అలా వినాలని అనిపిస్తూ ఉంటుంది. వాగ్దేవి కటాక్షం వారికి ఉన్నవారికి అలా జరుగుతూ ఉంటుంది. ఇవి ఎక్కువగా ప్రవచనాలు లేదా పొలిటీషియన్స్ కి లేకపోతే ఒక ప్రజా నాయకుడికి ఇటువంటి వాక్చాతుర్యము, వాగ్దేవి కటాక్షము వారికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. మరి వాగ్దేవి అనేటటువంటి దేవతామూర్తి పెద్ద చిన్న అనేటటువంటి తేడాలు ఏముండవు. ఎంత చిన్న వాళ్ళకైనా ఎంత పెద్ద వాళ్ళకైనా పుస్తకంతో పని పడుతుంది, అలాగే కలము పెన్నుతో పని పడుతుంది. కాబట్టి అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజు అలా ఆరాధిస్తూ ఉంటారు. కనీసం అమ్మవారిని జ్ఞాపకం చేసుకోండి. వాగ్దేవి అని, సరస్వతి దేవి అని, బాసర సరస్వతి దేవి అని, శ్రీ పంచమి అని, వసంత పంచమి అని కనీసం ఆ పదాలు జ్ఞప్తికి చేసుకోండి, అంటే గుర్తు చేసుకోండి. అది కూడా పూజతోటి సమానమే అవుతుంది. మౌనంగా ఆరాధించడం కూడా పూజతోటి సమానం అవుతుంది. కాబట్టి సంగీత నృత్య సాహిత్యాలకు కూడా ఈ దేవియే మూలము. కేవలము చదువు రాయటం అనే కాదు, ఉద్యోగం చేయటం అనే కాదు, కళలు 64 కళలు అని చెప్పుకున్నాం కదా. ఏ కళ అయినా మనకు ఎలా అబ్బుతుంది, ఏ కళ అయినా మనకు ఎలా మరి తారాస్థాయికి వెళ్తుంది, ఎవరు నేర్పిస్తారు మనకి ఇవన్నీ అని చెప్తే సరస్వతి దేవి ఆరాధన చేస్తే చక్కగా మరి అవన్నీ కూడా మనకు చాలా సునాయాసంగా నేర్చుకోగలుగుతాము. కనుక ఈ తల్లిని నృత్యకేలి విలాసాలతోటి స్తుతిస్తూ ఉంటారు. మంచిగా పాటలు పాడి సరస్వతి దేవి పాటలు ఉంటాయి కదండి, అవన్నీ పాడి చక్కగా కోలాటము నాట్యం చేసే వాళ్ళైతే నాట్యం చేసి వాళ్ళ భక్తిని ఆ విధంగా తెలియజేస్తూ ఉంటారు. బాసర సరస్వతి దేవి లేదా వాగ్దేవి లేదా మరి శారదాదేవి ఇటువంటి వివిధ పేర్లు ఉన్నాయి కదా. మళ్ళీ ఈ తల్లిని ఎందుకు ఆరాధించాలి? జ్ఞానం లభించాలన్నా, మంచి వాక్చాతుర్యం రావాలన్నా, వాగ్వైభవం రావాలన్నా, అంటే మీ మాట ద్వారా మీరు గొప్ప స్థాయికి వెళ్ళాలంటే మరి సరస్వతి దేవికి మించినటువంటి అధిదేవత ఎవరూ లేరు. ఎంత గొప్పవారైనా సరే సరస్వతి కటాక్షం ఉన్న వారిని గౌరవిస్తూ ఉంటారు. కారణం ఏమిటి? సరస్వతి దేవి అంత గొప్పది కాబట్టి ఆ తల్లిని ఆరాధిస్తే జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి బ్రహ్మవైవర్త పురాణంలో ఇవన్నీ కూడా విషయ సేకరణ ఉంటుంది. ఒకసారి మీకు వీలుంటే ఒకసారి వైవర్తన పురాణాన్ని తీసి ఒకసారి అలా వల్లి వేస్తూ ఉండండి, ఎంత జ్ఞానం వస్తుందో. మరి ఈ శ్రీ పంచమి నాడు సరస్వతి దేవిని ఆరాధించే విధి విధానాలు నారదునకు శ్రీమన్నారాయణుడే స్వయంగా వివరించినట్లు దేవి భాగవతం చెప్తూ ఉంది. దేవి భాగవతం పుస్తకాన్ని అలా తిప్పి ఒకసారి చదువుతూ ఉండండి. అలవోకగా చదువుతూ ఉంటే సాక్షాతం శ్రీమన్నారాయణుడు శ్రీహరియే నారదుడికి శ్రీ పంచమి విశిష్టత గురించి, సరస్వతి దేవిని శ్రీ పంచమి నాడు
ఆరాధించడం వల్ల ఎటువంటి జ్ఞానం వస్తుంది, అసలు జ్ఞానం వస్తే మొత్తం విశ్వం అంటే మీకు విలువ ఇస్తూ ఉంటారు. ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా మిమ్మల్ని గౌరవిస్తారు. ఎందుకో తెలుసా, మనలో ఉండేటటువంటి సరస్వతి గురించి మన గొప్ప కాదు. కాబట్టి సరస్వతి ఆరాధన తప్పకుండా చేయండి. మాఘమాసంలో శిశిర ఋతువులో వసంతుని స్వాగత చిహ్నాలకు ఈ పంచమిని భావిస్తూ ఉంటారు. ఇక ఋతువులో చూసుకుంటే వసంత ఋతువు, ఋతురాజు అన్నమాట వసంతుడు. కనుక వసంతుని ప్రేమను కలిగించే వసంతుడు ఎటువంటి వారంటే ప్రేమను కలిగిస్తూ ఉంటాడంట. ఈ వసంత ఋతువు మీద ఎన్ని పాటలో ప్రేమికులకు అనువైనటువంటి కాలము, ప్రేమను వ్యక్తపరచడానికి లేదా కలిగించటానికి ఈ మదనుడు కారణం గనుక మదనుడికి రతీదేవిని పూజిస్తూ ఉంటారు. మరి ప్రేమ లేకపోతే ఈ విశ్వము ఏ కారణంతో సాగుతూ ఉంది? మనిషి ఆశాజీవి, ఏదో ఒక ఆశతోటి బ్రతుకుతూ ఉంటాడంట ప్రతి జీవి కూడా. అలా అనురాగవల్లి అయినటువంటి రతీదేవిని ఆరాధన చేయడం వల్ల కూడా శ్రీ పంచమి రోజే కనపడుతూ ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియని వారికి చెప్తూ ఉంటే మరింత మన హిందూ సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని, హైందవ సంస్కృతిని అలా ముందుకు తీసుకువెళ్ళాలి. లేదంటే మన ధర్మాన్ని మనమే కాపాడుకోకపోతే మరి ఎవరు కాపాడుతారు? కాబట్టి ఇంటిని ఎలా అయితే కాపాడుకుంటామో మన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడటం కూడా మన ధర్మమే. కాబట్టి ఎవరైతే ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తూ ఉంటారో వారంతా కూడా ఆపద సమయంలో వారందరినీ కూడా ధర్మమే తిరిగి రక్షిస్తూ ఉంటుంది. కారణం ఏమిటి? వారు చేసినటువంటి ధర్మం అన్నమాట. ఈ ముగ్గురిని కూడా పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతూ ఉంటాయి. దాని వల్ల జ్ఞాన ప్రవాహం కలుగుతూ ఉంటుంది. కొంతమంది చూడండి, వారి దగ్గర ఏమీ ఉండదు, ఒక్క జ్ఞానం ఒకటే ఉంటుంది, కానీ మొత్తం అందరూ కూడా వాళ్ళను గౌరవిస్తూ ఉంటారు. కారణం ఏమిటి? సరస్వతీ దేవికి మనం ఇస్తున్నటువంటి గౌరవం అన్నమాట. అంతటి గౌరవాన్ని అందుకోవాలంటే కూడా అర్హత ఉండాలి. ఏమిటి అర్హత? సరస్వతీ దేవి కటాక్షం కలిగి ఉండాలి. అంతటి వాక్చాతుర్యము, వాగ్వైభవము ఎలా వస్తుంది? ఇదంతా కూడా ఎవరు మనకు నేర్పిస్తారు? రోజు సరస్వతి దేవి శ్లోకాన్ని చదవండి. పిల్లలకైతే మంచి విద్య వస్తుంది, పెద్దవాళ్ళకైతే బయట మాట్లాడేటటువంటి వ్యక్తులకైతే మంచి చాతుర్యం వస్తుంది. అంటే మీ మాటకు మంచి విలువ వస్తుంది. అలా రావాలంటే ముందు సరస్వతి దేవి కటాక్షం కలగాలి. అప్పుడు అందరూ కూడా మీ మాట వినేటటువంటి అవకాశం దాదాపుగా ఎక్కువగానే ఉంటుంది. ఆసర సరస్వతి దేవి దగ్గర చాలా వరకు తల్లిదండ్రులు అక్షరాభ్యాసం చేస్తూ ఉంటారు. పిల్లలు కేవలం చదువుకోవటమే కాదు, జ్ఞానరాశులుగా ఎదగాలి, అంటే జ్ఞానవంతంగా ఎదగాలి. అందరి పిల్లల కన్నా భిన్నంగా ఎదగాలి అంటే ముందు తల్లి నుంచే ప్రారంభం అవ్వాలి. ఇంట్లో తల్లి మొదటి గురువు, తండ్రి రెండవ గురువు, 3 బడిలో ఉండేటటువంటి గురువు, 4 దైవము, దైవానికి కూడా 4వ స్థానము ఆపాదించారు. మొదటి స్థానం తల్లికి, 2వ స్థానం తండ్రికి, 3వ స్థానం గురువుకు, అలాగే 4వ స్థానాన్ని దైవానికి ఆపాదించారు. కాబట్టి తల్లి ముందు రోల్ మోడల్ లా ఉండాలి. అంటే పిల్లలు అమ్మ దగ్గర నుంచి చూసి నేర్చుకోవటానికి ముందు ఆమెకంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి గుణాలు ఉంటే వారు ఎప్పుడు కూడా పిల్లలు అలా ఎదుగుతూ ఉంటారు, మంచిగా ఎదుగుతూ ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులే ముందు ప్రథమమైనటువంటి గురువులు. చిన్నగా మరి నేర్పించండి. ముందు వినాయకుడి శ్లోకంతో మొదలు పెట్టండి. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్. ఇలా చిన్ని పదాలతోటి అలా వినాయకుడితోటి మొదలు పెట్టి ఏ పూజ చేసినా ముందు వినాయకునికి పూజ చేయాలి. కాబట్టి ఆయనకు విఘ్నాధిపత్యము సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులే ఇచ్చారు. కాబట్టి ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవము మొదటిగా ఆయన్ని పూజ చేసి తర్వాత శ్రీ పంచమి, వసంత పంచమి సరస్వతి దేవి, వాగ్దేవిని ఆరాధిస్తూ ఉండండి. శారదాదేవి, వీరిని ఆరాధిస్తే మీరు వీణ నేర్చుకున్నా, నాట్యం చేసినా, మంచి ప్రవచనాలు చెప్తున్నా, మంచి పాటలు పాడుతున్నా, దేంట్లో అయినా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుంది. అటువంటి గుర్తింపు రావాలంటే అమ్మ అనుగ్రహం మన మీద పుష్కలంగా ఉండాలి. అప్పుడు ఏ శక్తి మిమ్మల్ని అడ్డుపడదన్నమాట.
కాబట్టి సరస్వతి ఆరాధన వల్ల వాక్శుద్ధి కలుగుతూ ఉంటుంది. మీ వాక్కులో మంచి శుద్ధి వస్తుంది. అంటే మీ మాటకు ఒక విలువ ఏర్పడుతుంది. మీరు ఏది మాట్లాడినా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. దానికి కారణం అమ్మవారి కరుణ మీ మీద ఉందని అర్థం చేసుకోవాలి. అమ్మ కరుణతో సమృద్ధిని సాధిస్తూ ఉంటారు. మేధ, ఆలోచన, మేధ అంటే ఇంటెలిజెన్స్, ఆలోచన, మంచి ఆలోచన సరళి, అలాగే ప్రతిభ, ధారణ, ప్రాజ్ఞ, స్ఫురణ ఇవన్నీ శక్తుల స్వరూపమే. ఏ పేరుతో పిలిచినా ఆమె పేర్లే కాబట్టి అందుకే మరి అలా పూజిస్తూ ఉంటారు. చంద్రిక, చంద్రవదన, తీవ్ర, మహాభద్ర, మహాబాల, భోగద, భారతి, భామ, గోవింద, గోమతి, శివ అని ప్రతి రోజు కూడా అలా స్తుతించండి. ఒకసారి మళ్ళీ చెప్పన. చంద్రిక, చంద్రవదన, తీవ్ర, మహాభద్ర, మహాబాల, భోగద, భారతి, భామ, గోవింద, గోమతి, శివ అనేటటువంటి రోజు ఈ మంత్రాన్ని అలా జపిస్తూ ఉండండి. అలా జపిస్తూ ఉంటే అజ్ఞానం పోయి జ్ఞానవంతులు అవుతూ ఉంటారు. ఇక అన్ని కూడా మీకు అనుకూలంగా మారిపోతూ ఉంటాయి. చాలా చిత్రం. ఇలా ఈ మంత్రాన్ని ప్రతిరోజు మీరు ఒకసారి రాసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తాను నేను మీకు. చంద్రిక, చంద్రవదన, తీవ్ర, మహాభద్ర, మహాబల, భోగద, భారతి, భామ, గోవింద, గోమతి, శివ అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు అలా జపిస్తూ చదువుతూ ఉండండి. పంచమి నాడు అలాగే సప్తమి తిథుల్లో గాని సరస్వతి జన్మ నక్షత్రము ఉండేటటువంటి రోజు గాని పూజిస్తే వారికి ఆ తల్లి కరుణా కటాక్షాలు పుష్కలంగా లభిస్తూ ఉంటాయి. మీరు దేశం నలుమూలల్లో ఏ చోటికి వెళ్ళినా మీరు గౌరవింపబడతారు. కారణం ఏమిటి? మీ దగ్గర సరస్వతి ఉంది కదా, కాబట్టి మిమ్మల్ని ఎవరు అడ్డుకునేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆ తల్లి కరుణ పుష్కలంగా లభించాలి. అలాగే అహింసకు అధినాయక సరస్వతీదేవి ఎప్పుడు తెల్లటి వస్త్రాలు ధరించి ఉంటుంది. శాంతంగా ఎంత పని చేసినా నిదానంగా ఏమి కోపం రాకుండా ఉండాలంటే సరస్వతీదేవినే చూడాలి. శాంతంగా అహింసగా ఉండేటటువంటి ఒక లక్షణం ఉంటుందన్నమాట. సరస్వతీదేవి ఆరాధన చేసిన వారికి కోపం రాదు, అలసిపోరు. ఎంత పని చేసినా కూడా ఎవ్వరి మీద కోపం అనేది వారికి రాదనమాట ముందు. ఎందుకంటే ఆ శాంత స్వరూపం అనేది వీరికి కూడా వచ్చేస్తూ ఉంటుంది ఆ తల్లిని ఆరాధించడం వల్ల. సరస్వతి దేవి అనే పదానికి ఆ పేరుకు అర్థం ఏమిటో తెలుసా? సరహ అంటే కాంతి, కాంతినిచ్చేది అన్నమాట. ఆమె ఎక్కడ ఉంటే అక్కడే వెలుగు అలా ప్రతిబింబిస్తూ ఉంటుంది. అలాగే కనుకే సరస్వతి దేవి అయ్యింది. ఆమె ఎక్కడ అడుగు పెట్టినా, ఆమె ఎక్కడ మాట్లాడినా ఒక వెలుగు అనేది, ఒక లైట్ అనేది అలా మరి వస్తూ ఉంటుంది. ఆమెని మరి అజ్ఞానాన తిమిరాలను మరి అన్ని కూడా దూరం చేసి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి దేవత సరస్వతి దేవి. కాబట్టి ఆమెను ప్రతి రోజు కూడా పూజిస్తే చాలా మంచిది. పిల్లలకు జ్ఞానంతో పాటు క్రమశిక్షణ కూడా అలవాటు చేయాలంటే వారికి ఒక సిస్టమాటిక్ వే ఆఫ్ లివింగ్ ని మనమే ఇంటి నుంచి అలా అలవాటు చేస్తూ ఉండాలి. ఎందుకు చెయ్యాలి మరి అంటే దానికి క్రమమైనటువంటి జీవన విధానం వల్ల వారి మానసిక పరిస్థితి మీద ప్రభావం అనేది పడుతూ ఉంటుంది. ఇన్నింటికి లేవాలి, ఇన్నింటికి ఇలా ఉండాలి, ఇన్నింటికి తినాలి, ఇన్నింటికి పడుకోవాలి అనేటటువంటిది ఒక ప్రణాళిక మనకు మనమే సిద్ధం చేసుకుంటూ ఉండాలి. ఎవరో చెప్పరు రోజు వచ్చి మనకి. అలా చేయడం వల్ల, సెల్ఫ్ కంట్రోల్ చేయడం వల్ల, స్వీయ నియంత్రణ చేయడం వల్ల ఆ ఖాళీ సమయం బాగా దొరుకుతూ ఉంటుంది. దొరకడం వల్ల ఏదో కొత్తది మనం ప్రారంభిస్తూ ఉంటాం. దాని వల్ల గొప్ప వాళ్ళు అవుతూ ఉంటారు. ఇదండి మరి అలా స్వీయ నియంత్రణ చేసుకొని ప్రతి వాళ్ళు కూడా ఒక సిస్టమేటిక్ గా, ఒక చాలా సజావుగా సాగేటటువంటి ఒక పద్ధతిని అవలంబిస్తే చాలా మంచిది మనకి. కాబట్టి అహింసకు, శాంతికి కూడా మరి తెల్ల వస్త్రాలు ధరించేటటువంటి సరస్వతీదేవి ప్రతీక. కాబట్టి ఎప్పుడు కూడా అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతి కిరణాన్ని, పుంజాన్ని వెదజల్లేటటువంటి దేవత సరస్వతీదేవి. కొంతమంది చూడండి, ఎన్ని మీటింగ్స్ కి వెళ్ళినా ఏమీ అలసిపోరు, మళ్ళీ వచ్చి ఇంట్లో పని చేసుకుంటూ ఉంటారు. ఎంత పని చేసినా అలసిపోరు. ఎందుకని? ఎప్పుడు ఎవరి మీద కోపడరు. ఎందుకని? కారణం ఏమిటి? వారికి ఆ శాంతం అనేది అలవాటైపోతూ ఉంటుంది కొన్ని రోజులకి. కాబట్టి ఈ అహింస మూర్తిని తెల్ల పద్మాలలో
ఆసీనురాలై వీణ, అలాగే సరస్వతీదేవి వీణ పట్టుకొని అలా వాయిస్తూ ఉంటుంది కదా. అలాగే పుస్తకము, జపమాల, జపం చేసుకునేటటువంటి జపమాల ఉంటుందిగా, తులసి మాల గాని అలాగే స్ఫటిక మాల గాని ఇటువంటి అభయ ముద్రలను ధరించి ఉంటుందన్నమాట అమ్మవారు. కేవలము మరి జ్ఞానానికి సంబంధించినటువంటి వస్తువులే ఆమెకి ఎక్కువ ఇష్టం అనమాట. తెల్లటి రంగు చీర కానీ, పుస్తకం గాని, పెన్ను గాని, లేకపోతే జపమాల కానీ, అంటే జ్ఞానానికి సంబంధించినవే ఆమె ఎక్కువ ఇష్టపడుతుంది. కాబట్టి అభయ ముద్రలు ఇటువంటివి మాత్రమే ఆమె దగ్గర పెట్టి మనం పూజిస్తూ ఉంటాము. అహింసా మూర్తి కనుకే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు. యుద్ధం చెయ్యాలన్న ఆలోచన ఉంటేనే కదా ఆయుధాలు అవసరము. అసలు ఆ తల్లికి యుద్ధం చేయాలనేటటువంటి తలంపే ఉండదు. సరస్వతి దేవికి ఎప్పుడూ కూడా శాంతంగా ఉంటుంది కాబట్టి ఆమె దగ్గర ఆయుధాలు ఏమి ఉండవు. అలా హంస వాహనం మీద అలా ఎప్పుడు వీణ అలా వాయిస్తూ అలా చక్కగా పాటలు పాడుకుంటూ అలా ఉంటుంది ప్రశాంతంగా. కాబట్టి ఆ తల్లిని ఎవరైతే పూజిస్తూ ఉంటారో ఆమె పేరు కనీసం ఉచ్చరించిన, అలా జ్ఞాపకం చేసుకున్న అంతటి ప్రశాంతత మనకు కూడా లభిస్తూ ఉంటుంది. జ్ఞానకాంతిని పొందిన వారికి ఆయుధాలు ఎందుకు చెప్పండి? జ్ఞానం అనే కాంతి మన దగ్గర ఉన్నప్పుడు ఇంకా ప్రత్యేకమైనటువంటి ఆయుధాలు ఏమి అవసరం ఉండదు. కాబట్టి ఈ తల్లిని ఈ రోజు తెల్లటి పుష్పాలతోటి, అలాగే పాయసం కూడా తెల్లగానే ఉంటుంది కదా, ఇవన్నీ శ్వేత వస్త్రాలను అంటే తెల్లటి వస్త్రాలను శ్రీగంధం తోటి, మంచి గంధం తోటి అలంకరిస్తూ ఉంటారు. అదే అమ్మవారికి చాలా ఇష్టం అంట. మంచి గంధం అంటే ఆ సువాసన అంటే ఆమెకు చాలా ఇష్టం. కాబట్టి పచ్చని వస్త్రాలు లేక తెల్లని వస్త్రాలు ధరించి, కర్పూరం అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం. కాబట్టి ఇలా తెల్లని పూలతోటి అర్చనాదులు అనేవి, అర్చన అంటే పూజ చేస్తూ ఉండాలి. క్షీరాన్నాన్ని, నేతితో కూడినటువంటి వంటకాల్ని, నెయ్యితో కూడినటువంటి దీపాన్ని, నేతి దీపాన్ని, ఆవు నెయ్యి దీపాన్ని అలా పెడుతూ ఉంటారు. ఆమెకు తెలుపు అంటే చాలా ఇష్టం కాబట్టి నారికేలము, అరటి పండ్లు, చెరకు, అలాగే ఇవన్నీ కూడా నివేదన చేస్తూ ఉంటారు. చెరకు అంటే ఎవరు గుర్తొస్తుంటాడు? మన్మధుడు గుర్తొస్తూ ఉంటాడు. ఆ చెరకు విల్లు పట్టుకొనే కదా ప్రేమికులందరి మధ్య ఈ ప్రేమ బాణాలు అనేవి సంధిస్తూ ఉంటాడు. కాబట్టి ఏ ఇరువురి మధ్య అయినా ప్రేమ పుట్టింది అంటే దాని కారణం మన్మథ బాణం అంటారు కదా, అదే అనమాట ఆయన గొప్పతనం. అది ఆ తల్లి చల్లని చూపులతో అపారమైనటువంటి జ్ఞానము రాశిగా పొందవచ్చు. జ్ఞాన రాశికి మించినటువంటి ఆస్తి సంపద ఈ సృష్టిలోనే లేదు. ఎంత ధనవంతులైనా, కోటీశ్వరులైనా ఈ సరస్వతి కటాక్షం ఉన్న వారికి ఎందుకు లొంగుతారో తెలుసా? వారిలో ఉండేటటువంటి ఆ సరస్వతి దేవికి వారిచ్చేటటువంటి గౌరవం అన్నమాట. అంత గొప్పది సరస్వతి దేవి. మనం పంచే కొద్దీ ఈ సరస్వతి జ్ఞానం అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే లక్ష్మిని పంచే కొద్దీ తరిగిపోతుంది అన్నమాట. కాబట్టి ఇలా ఇవన్నీ కూడా మంచి మంచి విషయాలు పిల్లలకు చెప్పేటటువంటి అలవాటు చేయండి. ముందు తల్లిదండ్రులు ముందు చెప్తూ ఉండాలి, చిన్న చిన్నగా చెప్తూ ఉండాలి. పెద్దగా చెప్తే వారికి అర్థం కాదు. కాబట్టి చిన్న చిన్నగా చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. సరస్వతి దేవికి ఏమేం పేర్లు ఉంటాయి? వాగ్దేవి అని, అలాగే బాసర సరస్వతి దేవి అని, అలాగే సిద్ధ సరస్వతి అని, నీల సరస్వతి అని, ధారణ సరస్వతి అని, పరా సరస్వతి అని, మహాసరస్వతి అని, బాల సరస్వతి అని, శారద అని ఇన్ని పేర్లున్నాయట అమ్మవారికి, ఇన్ని నామాలున్నాయట. సామాం పాతు సరస్వతి ఈ పదం ఎవరన్నా ఉపయోగించి చూడండి. అలా రోజు ఈ పదం ఉపయోగిస్తూ పూజిస్తూ ఉంటే ఆ తల్లికి ఎక్కువ ప్రేమ పాత్రులు అవుతూ ఉంటారట. మీకు ఏదో తెలియనటువంటి మీ వృత్తిలో పెద్ద అవకాశమే మీకు చేజిక్కుతూ ఉంటుంది. మీకు ఊహించినటువంటిది ఏదో మీ ఖాతాలో జమ అవుతూ ఉంటుంది. ఈ పదం రోజు ఉపయోగిస్తూ ఉండండి. సామాం పాతు సరస్వతి, సామాం పాతు సరస్వతి అని చెప్పేసి ఆవాహనాది షోడశోపచారాలతో అలా పూజిస్తూ ఉంటే ఇక మనకు ఏం కావాలంటే అమ్మవారు అదే ఇస్తుంది. కాబట్టి సరస్వతి దేవి ఉంటే ప్రత్యేకంగా లక్ష్మీదేవిని మనం ఆహ్వానించక్కర్లేదు. ఆ సరస్వతి దేవే లక్ష్మీదేవిని తోడుకొని వస్తుంది. కాబట్టి సామం పాతు సరస్వతి అని పూజించేవారు ఆ తల్లికి ఎక్కువ ప్రేమ పాత్రలు అంటే ఇష్టమైన వారిగా మారిపోతూ ఉంటారు. వ్యాస, వాల్మీకి ఇటువంటి వారందరూ కూడా అమ్మ అనుగ్రహంతోనే కదా వేద విభజనం అనేది చేశారు కదా. మరి వ్యాసుడు, వాల్మీకి వీరంతా మహాభారతము, రామాయణము ఎలా రాయగలిగారు? మరి వాల్మీకి చూస్తే దొంగగా ఉన్నటువంటి ఆ వ్యక్తికి
ఉన్నట్టుండి ఎలా ఇలా మరి రామాయణాన్ని రాయగలిగాడు? ఆయనకు ప్రత్యేకమైనటువంటి గురువు కూడా ఎవరు లేరు కదా, ఇది ఎలా సాధ్యపడింది? వాగ్దేవి కటాక్షం, సరస్వతి కటాక్షం వస్తే అలా అలవోకగా రాస్తూ ఉంటారనమాట. పురాణాలు చెప్పాలన్నా, పురాణాలు రాయాలన్నా, గ్రంథాలు రాయాలన్నా, కావ్యాలు రాయాలన్నా, వేద విభజనం చేయాలన్నా, వేదాలు రాయాలన్నా, మహాగ్రంథాలు, మహాభారతము, రామాయణము, ఇటువంటి ఇతిహాసాలు రాయాలంటే అదేమి ఆషామాషి విషయమా? అమ్మ అనుగ్రహం ఉంటే తప్ప ఇవన్నీ కూడా రచించడము, చెప్పడం అనేది దాదాపుగా జరగదు. పూర్వకాలంలో అయితే ఆదిశంకరాచార్యులు కూడా ఈ అమ్మవారిని పూజించి అంత గొప్ప వ్యక్తిగా ఈ లోకానికి గురువుగా ఆరాధిస్తూ ఉంటారు. ఆదిశంకరాచార్యుల్ని మరి అంత గొప్ప వ్యక్తులుగా గుర్తింపబడాలంటే అమ్మవారి కటాక్షం కావాలిగా మనకు. అశ్వలాయనుడు అనేటటువంటి వ్యక్తి కూడా మరి అమ్మవారిని పూజించి అంత గొప్ప స్థానాన్ని పొందగలిగాడు. సరస్వతి మంత్రాలు చాలా అనేక రకాలుగా ఉంటూ ఉంటాయి. జ్ఞానము, ముఖవర్చస్సు, మంచి జ్ఞానము, శాంతి. శాంతి ముందు మనకు కావాల్సింది అంటే శాంతి కావాలి. కాబట్టి ఇవన్నీ కావాలంటే ఐం హ్రీం క్లీం మహాసరస్వతి అయి నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని రోజు జపిస్తూ ఉండండి. ఐం హ్రీం శ్రీం ఐం హ్రీం క్లీం మహాసరస్వతి అయి నమః ఇలా రోజు జపిస్తూ ఉంటే తెలియకుండా ఏదో ప్రశాంతత అనేది బయలుదేరుతుంది. యాకుందేదు తుషారహ ధవల అంటే అర్థం ఏమిటో తెలుసా? ఇలా రోజు అనుగ్రహం కోసం అలా పూజ చేస్తూ ఉంటే సడన్ గా అంటే ఏదో ఒక రోజు నిజంగా ఒక అద్భుతమే జరుగుతూ ఉంటుంది. యాకుందేందు తుషారహ ధవల మరి వీటి అర్థాన్ని తెలుసుకుంటూ ఉండండి. సరస్వతి బీజ మంత్రాన్ని మరొకసారి విద్యా విజయం కోసం చెప్తూ ఉన్నాను. ఐం హ్రీం శ్రీం ఐం హ్రీం క్లీం మహాసరస్వతి అయి నమః ఇలా రోజు ఒక మంత్రాన్ని జపిస్తూ ఉండండి. విద్యలో లేదా మీరు చేస్తున్నటువంటి వృత్తిలో, వ్యాపారంలో ఏదో తెలియనటువంటి అద్భుతము ఒక్కసారిగా పైకి ఎదిగేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ మూల సరస్వతి మంత్రం అన్నమాట ఇప్పుడు చెప్పింది. ఐం హ్రీం క్లీం మహాసరస్వతి అయి నమః అనేటటువంటి. అలాగే సరస్వతి బీజ మంత్రం ఉంటుంది. ఓం ఓం ఐం అంతే. ఆ సరస్వతి బీజ మంత్రం అంటే ఓం ఐం అన్న సరిపోతూ ఉంటుంది. అలాగే సరస్వతి గాయత్రి మంత్రం అనేది ఒకటి ఉంటుంది. ఓం వాగ్వాదిని విద్మహే వాణీశ్వరాయ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్. ఇది గాయత్రి మంత్రం అన్నమాట. ఈ యొక్క సరస్వతి దేవి రూపము, గాయత్రి అన్న సరస్వతి అన్న ఇద్దరు కూడా అమ్మవారి స్వరూపాలే. కాబట్టి ఓం వాగ్వాదిని విద్మహే వాణీశ్వరాయ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్. అక్షరాభ్యాసం చేసేటప్పుడు కూడా ముందు వినాయక ఆరాధన చేసి తర్వాత అక్షరాభ్యాసం చేస్తే వారికి ఎటువంటి ఆటంకాలు, పెద్ద పెద్ద ఆటంకాలు ఏమి ఉండవు. అలా సజావుగా సాగిపోతూ ఉంటుంది. సరస్వతి దేవి శ్లోకము మరొకసారి చెప్తున్నాను. యాకుందేదు తుషారహ ర ధవల యా శుభ్ర వస్త్ర వృత అనేటటువంటి యా వీణ వరదండ మండితకర యా శ్వేత పద్మాసన. ఇవన్నీ కూడా చిన్న చిన్నగా నేర్పించండి పిల్లలకి. రోజుకొకటి అలా 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 నేర్పిస్తూ ఉంటే మంచిగా వారికి వాక్శుద్ధి అవుతుంది. మంచిగా మాట్లాడటానికి కూడా అనువుగా ఉంటుంది అనమాట. అలా కొన్ని రోజులకు వాళ్ళ జ్ఞానం అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలా ప్రయత్నించి చూడండి. ఇక వరాలను ప్రసాదించేదానా, కోరికలు తీర్చేటటువంటి ఓ సరస్వతీ దేవి, నీకు నమస్కారం చేస్తున్నాను. నాకు మంచి చదువును, జ్ఞానాన్ని, విద్యాభ్యాసాన్ని ప్రసాదించు. నాకు ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉండు అనేటటువంటి అర్థాన్ని కలిగించేలాగా ఉంటుంది. ఏమిటా శ్లోకం తెలుసా? నమస్తే సరస్వతి నమస్తుభ్యం వరదే కామ రూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఈ మంత్రాన్ని గుర్తుంచుకోండి. విద్యాభ్యాసం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని ముందు వినాయకుడిని, తర్వాత ఈ మంత్రాన్ని చెప్పి అలా బియ్యం మీద 3 సార్లు అలా రాయిస్తూ ఉంటారు కదా, శ్రీమనో ఓం మనో. అలా చేస్తూ ఉంటే వారికి చక్కగా వెళ్ళిపోతూ ఉంటారనమాట. అలా మనం ఎవ్వరని చెప్పక్కర్లేదు వాళ్ళకి. కాబట్టి సరస్వతి నమస్తే, సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అమ్మ నీ ఎదుటుగా మేము ప్రారంభిస్తున్నాము అంటే ఈ ఫలానా వ్యక్తికి మేము ఇలా ప్రారంభిస్తున్నాం విద్యని, ఏ ఆటంకం లేకుండా అలా ముందుకు అలా సజావుగా తీసుకెళ్ళిపో, నీ కరుణ చూపించు అని చెప్పి వేడుకోవడం అనమాట.
ఇక ఈ శ్లోకం చదవడం వల్ల విద్యార్థులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే చదువుపై ఏకాగ్రత, అలాగే విషయ గ్రహణ సామర్థ్యము పెంపొందుతూ ఉంటాయి. చూడండి, మనం బడిలో చాలా మంది విద్యార్థులు ఉంటారు. ఒక్కరో ఇద్దరో గురువుగా చెప్పక ముందే వీరు అన్ని చెప్పేస్తూ ఉంటారు. ఇది ఎలా సాధ్యము? మరి ముందు చదువుకొని ఉండరు కదా, వీరికి ఎలా తెలుసు ఇవన్నీ అంటే సరస్వతి కటాక్షం అనమాట. అందులో అలాంటి మేధస్సు మన పిల్లలకు కూడా కావాలంటే ముందు చిన్న చిన్నగా అలా అలవాటు చేస్తూ ఉండండి. కొద్ది కొద్దిగా అలా చేస్తుంటే కొన్ని రోజులకు మేధస్సు, ఇవన్నీ జ్ఞానము అన్ని పెరుగుతూ ఉంటాయి. ఇవన్నీ పెరగాలి, చెయ్యాలంటే ముందు చక్కగా దినచర్య ముందు పొద్దున్నే మొదలవ్వాలి. పొద్దున్నే మొదలవ్వకుండా 10ంటికో దినచర్య మొదలవుతే ఇవన్నీ సాధ్యం కాదు. కాబట్టి అందుకని ఎవరు చెప్పినా చెప్పకపోయినా, ఎవరు చూసినా చూడకపోయినా దినచర్య పొద్దున్నే ప్రారంభం అవ్వాలి. పొద్దున్నే ప్రారంభం అయితే పొద్దున్నే పనులు అవుతూ ఉంటాయి. ఇవన్నీ చదువుకోవడానికి, మంత్రాలు ఇవన్నీ జపించడానికి కానీ వీటికి కానీ అనువుగా ఉంటుంది. కాబట్టి మన రోజును తొందరగా ప్రారంభిస్తూ ఉండండి. కాబట్టి టైం షెడ్యూల్ ని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. ఏ ఆరోగ్యం బాగున్నప్పుడో, లేదంటే ఏదో మానసిక సంఘర్షణ జరిగిన రోజులు మినహా రోజు కూడా మంచిగా పొద్దున్న లేసేటటువంటి అలవాటు చేయండి పిల్లలకు. మరి అలా చేయడం వల్ల జీవితంలో మరి ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం దాదాపుగా ఎక్కువగానే ఉంటుంది. మనం ఇవ్వాల్సిన కానుకలు, మనం ఇవ్వాల్సిన ఏవైనా విలువైనవి ఉన్నాయి అంటే పిల్లలకు ముందు ఎలా ఉండాలో నేర్పించండి, ఎలా జీవించాలో నేర్పించండి. అలా పొద్దున్నే ఎవరైతే పిల్లలు ఒక సిస్టమాటిక్ వే ఆఫ్ లివింగ్ అంటారు కదా, అలా ఎవరైతే పిల్లలు పొద్దున్నే లేసి త్వరగా పనులు చేసుకొని మంచిగా చదువుకొని మరి అలా సాయంత్రం చక్కగా ఆడుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అనమాట. అలా ఎవరైతే ఉంటారో వారు నిజంగానే మరి అందరి పిల్లల కన్నా కూడా భిన్నంగా ఉంటూ ఉంటారు. అలా చేయాలంటే ముందు తల్లి ఒక ఆదర్శమైనటువంటి మహిళగా ఉండాలి, తండ్రి ఒక ఆదర్శమైనటువంటి పురుషుడిగా ఉండాలి. అప్పుడే మరి వీళ్ళని చూసే కదా పిల్లలు వీళ్ళని చూసే నేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి మరి ముందు తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. మనం అనుకుంటాం కానీ మనల్ని చూసే అన్ని కూడా పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. మనం ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు ఖచ్చితంగా. కాబట్టి ఒక జీవన క్రమాన్ని, చక్కటి జీవన విధానాన్ని మనమే అవలంబించాలి. ఎవ్వరు వచ్చి చెప్పవలసిన అవసరం కూడా లేదు ఎవరికి. కాబట్టి మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి, మనల్ని మనమే చెప్పుకుంటూ ఉండాలి. మనకు మనమే స్వీయ గురువు అనమాట. సెల్ఫ్ గురువుస్ గా మారిపోయి అలా రోజు చేసుకుంటూ ఉంటే నిజంగా ఒక రోజు అద్భుతం జరిగినా ఆశ్చర్యపడక్కర్లేదు. మరి అందరికీ కూడా మరొకసారి శ్రీ పంచమి లేదా వసంత పంచమి లేదా మదన పంచమి శుభాకాంక్షలు. నేను మీ అనుపమ. మరి ప్రేమికులకు చాలా అనువైనటువంటి రోజు అనమాట. అనువైనటువంటి కాలము ఈ వసంత పంచమి, మాఘమాసములో వచ్చేటటువంటి శుద్ధ పంచమి. కాబట్టి రతి మన్మధుల్ని పూజిస్తారు, అమ్మవారిని పూజిస్తారు. పిల్లలకు కానుకలు ఇస్తూ ఉంటారు, చిన్న చిన్న కానుకలు. వారికి ఏం అవసరమో అదే. పిల్లలకు చక్కగా అక్షరాభ్యాసం చేయండి. అక్షరాభ్యాసం చేసే ముందు తప్పకుండా వినాయకుడిని స్తుతించండి. వినాయకుడిని వదిలేసి మీరు ఎంత పూజ చేసినా అది నిష్ఫలమే అవుతుంది. కాబట్టి ముందు వినాయకుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇవ్వండి, తర్వాత మీ పూజను ప్రారంభించుకోండి. మరి వినాయకుడిని, సరస్వతి దేవిని ఇద్దరిని తలుచుకొని అలా శ్రీ అనో ఓం అనో బియ్యం మీద రాస్తూ ఉంటారు కదా, అలా రాస్తూ ఉంటే వారికి ఎటువంటి ఆటంకాలు రావు. నమస్తే మనము చెప్పుకున్నట్టుగా ఈ మంత్రాలన్నీ కూడా ఒకసారి చిన్న చిన్నగా ముందు తల్లిదండ్రులు మీరు చెప్పండి, తర్వాత పిల్లలకు మరి ఆటోమేటిక్ గా అవి వచ్చేస్తూ ఉంటాయి. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఇటువంటి ముఖ్యమైనటువంటి మంత్రాలు చదివి విద్యాభ్యాసము, అక్షరాభ్యాసం అనేది ప్రారంభించండి. చాలా చక్కగా ఆ విద్యాభ్యాసం జరుగుతూ ఉంటుంది. విద్య అంటే కేవలం కాలేజీల్లో, స్కూల్లో అనుకోకండి. మరి అది మాత్రమే విద్య కాదు. లలిత కళలు, కొంతమంది ఉన్న వేద విద్యాలయంలో వెళ్ళి అలా వేదం నేర్చుకుంటూ ఉంటారు, అది కూడా విద్యే. కొంతమంది పాడటం నేర్చుకుంటారు, కొంతమంది మరి నాట్యం చేయడం నేర్చుకుంటారు. చిన్నప్పటి నుంచి వారికి లలిత కళలు అంటారు కదా, వారికి ఏమి ఇష్టమో అవి నేర్చుకుంటూ ఉంటారు. కొంతమంది మోటివేషనల్ స్పీకర్స్ గా మారిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కొంతమంది పొలిటీషియన్స్ అవుతూ ఉంటారు. అలా వారి వారి ఇష్టాన్ని బట్టి అలా మన వృత్తి అలా డిసైడ్ అవుతూ ఉంటుంది, నిర్ధారించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సరస్వతి దేవి కటాక్షము, అలాగే
రతి మన్మధుల కటాక్షణం అవసరం అంటారా? పోని అవసరమైన వారందరికీ కూడా మదన పంచమి, శ్రీ పంచమి లేదా బాసర సరస్వతి దేవి శ్రీ పంచమి, వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.